మనం ఉంచుతామా? అంటే మొక్కప్పుడు ఎట్లా వంచాలో అట్లా మనం ఏం చేయాలి? పిల్లల్ని వంచాలి. దేవునికి స్తోత్రం. ఆ బాధ్యత ఎవరి మీద అని చెప్పండి. ఇప్పుడు సమయలు, దైవజనుడు సమయలు పాలుడుగా ఉన్నాడు. మందిరంలో విడిచిపెట్టక మునుపు తల్లి తన పాలిస్తూ ఏమని పెంచిందో తెలియదు, కానీ ఖచ్చితంగా మందిరంలో ఎప్పుడైతే అడుగు పెట్టాడో ఎవరికి మొక్కుతున్నాడు? దేవునికి మొక్కుతున్నాడు. అక్కడ ఉన్న దైవజనుడికి మొక్కుతూ ఉన్నాడు. అక్కడ ఉన్న దైవజనుడికి మొక్కుతున్నాడు. దేవునికి సాష్టాంగ పడిపోయాడు. ఇక అమ్మ అనేది గుర్తులేదు. మందిరంలో ఉండే పరిచర్య మనం పిల్లలకు నేర్పించాల్సిన పాఠం ఏంటంటే, వాడు ఆశీర్వాదకరంగా ఉండాలి. నీకు పుట్టిన వారు నేనేం చేస్తాను? ఆశీర్వాదకరంగా ఉండాలంటే దేవుని భయమును గురించిన బోధ మనము ఎప్పటి నుంచి చేయాలి? చిన్నప్పటి నుంచే వందనాలు చెప్పడం నేర్పించాలి, ప్రేమించడం నేర్పించాలి, ఏమంటే గౌరవించడం నేర్పించాలి, చిన్న పెద్ద అనేది నేర్పించాలి. ఎప్పుడు? చిన్న పిల్లలప్పుడే. ఇప్పుడు మా పిల్లలు ఉన్నారు, మీ చిన్న పిల్లలప్పుడు ఏమి నేర్పించామంటే వాళ్ళకి, అబ్బాయి మేము లేనప్పుడు ఎవరైనా వస్తారు, మీరు స్కూల్కి వెళ్ళి వస్తారు, మేము లేనప్పుడు ఎవరైనా వస్తే మా డాడీ లేడు మమ్మీ లేదని పంపించమాకండి, వాళ్ళని కూర్చోబెట్టండి, కాస్త మంచినీళ్ళు ఇవ్వండి. మేము లేకపోయినా పిల్లలు, మేము చిన్నపిల్లలప్పుడే మేము లేకపోయినా, పార్శ్వంగా నేను లేకపోయినా మేము బయటికి వెళ్ళినా కుర్చీలు వేసి వాళ్ళు కూర్చోబెట్టి మంచినీళ్ళు ఇచ్చి, డ్రింక్ ఉంటే డ్రింక్ ఇచ్చి, లేదనుకో తినడానికి నేను అవన్నీ పెడతారు, వందనాలు చెప్తారు. డాడీ వచ్చిన తర్వాత చెబుతాం అంకులు అని ప్రేమతో చెప్తారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒకసారి నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే నేను లేపలేదు, మా అమ్మాయి లేపింది. లేపి ఆ అమ్మాయిని ఫోన్ లేపిన తర్వాత, హలో ఎవరు మాట్లాడేది అంది. నేను ఫాస్ట్ గానే అవతల మాట్లాడేదాన్ని, నేను సువార్తని మాట్లాడుతున్నాను అంది. ఏ సువార్త? లోకా సువార్త, మార్కు సువార్త అన్నాడు ఆయన. ఏ సువార్త? లోకా సువార్త, మార్కు సువార్త, మత్తయి సువార్త అన్నాడు. నేను బాపట్ల సువార్తని అంది. ఏ సువార్త? ఏ సువార్త? దేవునికి స్తోత్రం. ఏమి నేర్పాలో మనం అయ్యే నేర్పాలి, ఏమి బోధించాలో పిల్లలకి అయ్యే బోధించాలి. భయమును గురించి బోధించాలి. ఒక మాటని అదే యెషయా గ్రంథం 33వ అధ్యాయము 6వ వచనం కూడా చదువుతుందో చూడండి. దేవుని వాక్యంలో నుంచి త్వరగా కొద్ది నిమిషాలు మళ్ళీ మనకు భోజనాలు ఉన్నాయి, ముందే పెట్టారు. మళ్ళీ ఇబ్బంది ఏమి లేదు, ఎక్కువ సమయం తీసుకో. కానీ ఆ బిడ్డల సంతోషం కొరకు, బిడ్డల ఆశీర్వాదం కొరకు 4 మాటలు చెప్తా. అయ్యా కూలి అవుతుంది అయ్యారు, ముగించమంటారా సార్? చదువు తెల్ల మాటలు కలుగును. యెహోవా భయము. అబ్బా ఏంటిదంట? దేవుని భయం నేర్చుకుంటే వాళ్ళకి ఏం కలుగుతుందంట? అందరు చెప్పండి అమ్మా. భయం నేర్చుకుంటే ఎన్ని వస్తాయా? దేవుని పిల్లలకు భయం నేర్పితే ఎన్ని వస్తాయా? అంటే ఆశీర్వాదము. వాడు సోమరోడుగా ఉండడు. ఎప్పుడు భయం గురించి మనం నేర్పితే సోమర్తనం అతనిలో, సోమర్తనం ఆ కుటుంబంలో ఉండదు. ఏమంటే దేవుని భయమును గురించిన పిల్లడికి బోధ చేసామనుకోండి, ఆ పిల్లోడు ఎలాంటి వాడవుతాడు? చెప్పడమ్మా మన భాషలో ఎలాంటి వాడవుతాడు? ఏమ్మా వినపడుతుందా నా భాష? ఎలాంటి వాడవుతాడంట? ఐశ్వర్యవంతుడిగా, ఆస్తిపరుడుగా, ఏమంటే జ్ఞానం కలిగిన వాడిగా, ఏమంటే ఉన్నతమైన స్థితిలో కలిగిన వాడిగా ఉంటాడు. అందుకే దేవుని వాక్యంలో ఆదికాండం 42వ అధ్యాయం 18వ వచనంలో యోసేపును గురించి ఒక సందర్భం రాయబడతా. ఆయన అంటాడు ఒక శ్రేష్టమైన మాట. ఏమనంటూ ఉన్నాడు? ఆ మాటలు మనం గమనిస్తే అక్కడ శ్రేష్టమైన, నేను దేవునికి, చూడండి ఆ మాట దొరికింది. ఆ మాట అమ్మా, యోసేపు వారిని చూసి, నేను దేవునికి భయపడేవాడిని, మీరు బ్రతుకున్నట్లు ఇది ఇచ్చాడు. గట్టి స్తోత్రం చెప్పండి. చప్పట్లు కొట్టండి కాస్త. విషయాలుగా కొట్టండి. మన మధ్యలో ఉన్న దోమలను తెచ్చిపోతుంది దెబ్బతోటి. ఈ మధ్యలోకి దోమలు రావాలంటే ఏమవుతుంది? అమ్మో, వాళ్ళు అక్కడికి వెళ్ళేమో చప్పట్లు కొట్టి నన్ను ఏం చేస్తున్నారు? అందుకని పక్కన దాని దోమ చెప్పి అడ్రస్ లేకుండా పారిపోతాయి. దేవునికి స్తోత్రం. దేవునికి ఆయన అంటున్న శ్రేష్టమనమాట, నేను దేవునికి భయపడేవాడిని. ఎవరికి భయపడేవాడిని? వారి అన్నదమ్ములకి. దేవునికి భయపడేవాడు కనుకనే ఫలించుట కొమ్మగా
అతడు ఉన్నాడు. ఎప్పుడైతే నువ్వు దేవునికి భయపడతావో, ఏమని దేవుని యందు భయభక్తులు కలిగి నువ్వు నడుచుకుంటావో, నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు. యేసేపు అంత ఆశీర్వాదకరంగా ఉండటానికి కారణం ఏంటంటే, యేసేపు అంత దీవెనికరంగా ఉండటానికి కారణం ఏంటంటే, ఊరు కాని ఊరిలో ఉన్నాడు, దేశం కాని దేశంలో ఉన్నాడు. అంతగా ఫలించడానికి కారణం ఏంటంటే, ఎవరెందుకు భయం కలిగిన వాడు? ఎవరు ఎందుకు భయం కలిగిన వారు? అసలు కొంతమందికి ఆ భయం ఏమి ఉండదు కదా. దేవుని భయం ఉండదు, తల్లిదండ్రుల భయం ఉండదు కదా. ఉంటుందా? నేటి దినాల్లో చూస్తే అలాంటి భయం ఉందా? ఇప్పుడు 30 ప్యాంట్లు జేబులు తీసుకురాక వాడు అలుగుతాడు. 30 ప్యాంట్లు 40 ప్యాంట్లు ఉన్నాయి కదా, ఇప్పుడు జేబులు ఉన్నాయి కదా ఒక్కో ప్యాంటుకి. ఇప్పుడు అలాంటివి తీసుకురాకపోతే ఏమవుతున్నాడు? కాస్త ఎదిగిన తర్వాత బైక్ కొనిగిపోతే ఏమంటున్నాడు? అంటే దేవుని భయం ఎప్పుడైతే ఉంటుందో, నిన్న చిల్లరపేట వివాహానికి వెళ్ళి వచ్చాం. ఆడికి వివాహం అయింది. వాళ్ళ పెద్ద అబ్బాయికి కోడలు వచ్చింది. కోడల ముందు కూడా వాళ్ళమ్మ దండిస్తే, మౌనంగా తలంచుకొని వెళ్ళటమే తప్ప ఎందుకు ఈ మాట మాట్లాడతామనే సందర్భాలే లేవు. మనం నేర్చుకుంటే పునాది మన పిల్లలకి నేర్పుతాం, అదే పునాది నేర్పుతాం. నిన్న వివాహానికి వెళ్ళాం. వాడికంటే చిన్నోడు, వాడేదో తొందరపడి ఏదో మాట్లాడంటే చంపబెట్టి పేటీమని కొట్టింది. ఇప్పుడు పెళ్ళిలోనే తప్పురా ఈ మాట. మనం పెళ్ళిలో కొట్టేవారికి సైలెంట్ అయిపోయాడు అంతే. అంటే పిల్లలకి ఏమి నేర్పారు వారు? భయము నేర్పారు. అమ్మా నీవైనా నేనైనా ఇప్పుడు మన పిల్లలే మనమే తిరుగుబాటు చేయకుండా మనం ఏం నేర్పాలి పిల్లలకి? ఇప్పుడు తల్లిదండ్రులకి ఎంతమంది పిల్లలు ఎదురు తిరుగుతున్నారు? భయం ఉందా? తండ్రి అంటే భయం ఉందా? తండ్రి అంటే భయం ఉందా? తల్లి అంటే భయం ఉందా? నేటి దినాల భయమే కనిపించట్లా. కనిపిస్తుందా? ఎక్కడ కనిపించట్లా. ఒక సందర్భానికి జ్ఞాపకం చేయన, ఒక సందర్భాన్ని, ఒక యవనస్తుడు చెరసాలకి వెళ్ళాడంట. అతను చేసిన పొరపాటుకి అతనికి ఊరి శిక్ష చేశారు. నీ చివరి కోరిక ఏందో చెప్పండి. చివరి కోరికలు చాలా ఉంటాయి కదా, ఎన్నో విషయాలు ఉంటాయి కదా. అతను అన్నాడంట, మా అమ్మగారిని పిలిపించండి, నా చివరి కోరిక అదే అన్నాడంట. వాళ్ళ అమ్మను పిలిపించారంట. నా కొడుకు ఉరేయబడుతున్నాడని కన్నీరు కారుస్తా సింగ్ అడ్డం పెట్టుకొని కుమారుడి దగ్గరికి వచ్చిన తర్వాత కాండ్రించి మోహాన్ని ఊసాడంట. ఎందుకు ఊసాడో చెప్పనా? చిన్న పిల్లోడప్పుడే నేను తప్పు చేసినప్పుడు మందలించి ఉంటే, చిన్న పిల్లోడప్పుడు నేను దొంగతనం చేస్తున్నప్పుడు నువ్వు మందలించి ఉంటే, ఈరోజు నాకు ఈ ఉరి శిక్ష. ఆ రోజు గుండు చూసి తీసుకొస్తే, పిన్నిసి తీసుకొస్తే మా అయ్యే మా బాబే అని చెప్పి తీసుకొని జేబులో పెట్టుకున్నావు కదా. చిన్నది పోయి కాస్త ఏమైంది? చిన్న దొంగతనం పోయి పెద్ద దొంగతనం అయిపోయింది. గజి దొంగగా మార్చబడ్డాడు, సరసాల పాలు అయిపోయాడు. దేవుని బిడ్డలారా, ఉరి శిక్ష పడింది. దానికి కారకులు ఎవరు? తల్లి. దేవుని బిడ్డలారా, మన మీద రేపు దేవుళ్ళే లెక్క అడగడా? పిల్లలను బట్టి మనల్ని లెక్క అడగడా? దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకని పిల్లలప్పుడు వాడు ఎటు వెళ్తున్నాడు, ఎటు తిరుగుతున్నాడు, చదువుకున్నాడా లేదా, హోంవర్క్ రాస్తున్నాడా లేదా, వాడి ప్రవర్తన ఎలా ఉంది, వాడి పోజులు ఎట్లా ఉండి, చిన్న పిల్లల కానించే మనం వాడిని గమనిస్తూ పసిగడుతూ దేవుని భయమును గురించి వారికి ఏం చెప్పాలి? దేవుని భయము వాళ్ళు ఉంటే ఐశ్వర్యవంతుడిగా మార్చబడతాడు, ఆశీర్వాదకరంగా మార్చబడతాడు, దీవెనికరంగా మార్చబడతాడు. అందుకే 19వ కీర్తన 9వ వచనంలో రాయబడుతుంది కదా, యెహోవా యందు భయము పవిత్రమైంది అన్నాడు. ఉందా లేదా? మీ బైబిల్లో ఉందమ్మా మాట? చూడండి ఆ మాట, యెహోవా యందు భయము పవిత్రమైంది అని ఉంది. చూడండి అక్కడ ఉందా? 19వ కీర్తన దొరకలేదా మీకు? చదువుతారు ఎవరు? యేసు రక్తమించే 19వ కీర్తన దొరకలా. యెహోవా యందైన భయము పవిత్రమైంది, అది నిత్యము నిలుస్తుంది. ఏంటిది నిలిచేది? చాలు తల్లి, ఏంటిదంట? యెహోవా యందు భయము ఎలాంటిదంటే ఇది పవిత్రమైనది, పరిశుద్ధమైనది. పిల్లలకు నేర్పాల్సింది ఏంటంటే భయము నేర్పాలి. అప్పుడు ఆశీర్వాదకరంగా మనం ఏం కోరుకుంటాం? ఆశీర్వాదకరంగా ఉండాలని. నేర్పకుండా వాడు అలా ఆశీర్వాదకరంగా ఉంటాడు. కనుక వారు ఆశీర్వాదకరంగా ఉండాలంటే ఏమి నేర్పించాలి? దేవుని భయమును గురించిన చెప్పండి. ఏం నేర్పించాలి? దేవుని యందు భయము ఏమి నేర్పించాలి చెప్పండి అమ్మా? దేవుని భయము నేర్పించాలి. రెండో సందర్భాన్ని ఒక 5 నిమిషాలకి జ్ఞాపకం చేస్తా. ఇక్కడ ముగించమంటారా? తలక చెప్తున్నాడు మరి, మనం ఏం చెప్పండి. ముగించమన్నప్పుడు తీక మనం నడిపింపు వచ్చిదేక, అందుకని 5 నిమిషాలు చెప్పి ముగించేస్తాను. 5 నిమిషాలు చెప్పండి అన్న వాళ్ళకి స్తోత్రం చెప్పండి.
మీకు ఆకలి అవుతుంది, మీతో పాటు మాకు కూడా ఆకలి అవుతుంది కనుక మనందరం కలిసి భోజనం చేసే సమయం అయింది. 119వ కీర్తన. రెండోది ఏమి నేర్పించాలి? ఆశీర్వాదకరంగా ఉండాలంటే దేవుని భయము వాడికి నేర్పాలి. 119వ కీర్తన 9వ వచనంలో ఒక మాటని దేవుని వాక్యంలో ఒక మాట జ్ఞాపకం చేస్తారు. అమ్మా, యవనస్తులు